శాసనసభ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. హ్యాట్రిక్ పై ఒకరు కన్నేస్తే మార్పు కోసం మరొకరు, డబుల్ ఇంజన్ భరోసా అంటూ ఇంకొకరు శ్రమిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో విజయం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్రనేతలు ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ఎదుటివారి వైఫల్యాలు ప్రస్తావిస్తూ తమ పనితీరును వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రచారం పూర్తయి పోలింగ్ సమీపించిన తరుణంలో ఇక మిగిలిన వ్యూహాలపై పార్టీలు దృష్టి సారించాయి. శాసనసభ ఎన్నికల రణక్షేత్రం తుది అంకానికి చేరుకుంది. 30న జరగనున్న పోలింగ్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల కథన రంగంలో పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఎలాగైనా మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న ధ్యేయంగా అహోరాత్రులు శ్రమించాయి. ఆకర్షణీయమైన పథకాలు, హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల వ్యూహ ప్రతివ్యూహాల్ని అమలు చేశాయి. మేనిఫెస్టోలు, గ్యారంటీలు, భరోసా అంటూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. ప్రచార పర్వం తారాస్థాయికి చేరింది. అభ్యర్థులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులతో పాటు ముఖ్య నేతలు, అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. నేతలు పరస్పర ఆరోపణలతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాన్ని రంజుగా మార్చారు. ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయ పార్టీలు పోరును రక్తి కట్టించాయి. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార భారత రాష్ట్ర సమితి తీవ్రంగా యత్నిస్తోంది. 2014-2018 ఎన్నికల్లో ఘన విజయంతో రాష్ట్ర పాలనా పగ్గాలు దక్కించుకున్న కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ దళం హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. 10 ఏళ్లుగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్న నినాదంతో ఎన్నికలు ఎదుర్కొంటోంది. అభివృద్దికి పట్టం కట్టండి అంటూ ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అంటూ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ఫలితాలు రాష్ట్ర ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చాలా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడంతో పాటు ప్రచార పర్వంలోనూ ముందున్న భారాస కొన్ని కొత్త హామీలతో మేనిఫెస్టో ప్రకటించింది. పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు, మంత్రులు, అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ విమర్శల వర్షం గుప్పించారు. హైదరాబాద్ రాష్ట్రం విలీనం మొదలు ఇందిరమ్మ రాజ్యం సహా ప్రత్యేక రాష్ట్రం కోసం యువత బలిదానం వరకు కాంగ్రెస్ తెలంగాణకు తీవ్ర నష్టం చేసిందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, దళిత బంధు లాంటి పథకాలు ఉండబోవంటూ ప్రచారంలో హోరెత్తించారు. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భాజపా ప్రభావం ఏమాత్రం లేదని, కాంగ్రెస్ కాలం చెల్లిన పార్టీ అంటూ వివరించే యత్నం చేశారు. కొద్దిమంది మినహాయిస్తే మెజారిటీ సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చిన గులాబీ పార్టీ అసమ్మతి లేకుండా సర్దుబాటు చేసింది. కాంగ్రెస్, భాజపాలో ఉన్న అసంతృప్తులకు గాలం వేసి ఆకర్షించింది. నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జితో పాటు ప్రతి 100 ఓట్లకు ఒకరు చొప్పున బాధ్యుల్ని నియమించి పర్యవేక్షించారు. తమకు అధికారం ఖాయమని, గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భారాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ 2 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని శ్రమిస్తోంది. ఇటీవలి కర్ణాటక ఎన్నికల గెలుపు స్ఫూర్తితో రాష్ట్రంలోనూ అదే తరహా వ్యూహంతో ముందుకెళుతోంది. ఆయా వర్గాలే లక్ష్యంగా గ్యారంటీలు ప్రకటించి గతానికి భిన్నంగా దూకుడుగానే వెళుతోందని చెప్పవచ్చు. పొత్తులో భాగంగా సీపీఐకి ఓ స్థానాన్ని కేటాయించిన హస్తం పార్టీ కోదండరాం నేతృత్వంలోని జనసమితి మద్దతు పొందింది. షర్మిల నేతృత్వంలోని వైతేపా సంఘీభావం ప్రకటించింది. కేసీఆర్ సర్కారు వైఫల్యాలు ప్రధానంగా ఎత్తుచూపుతూ 10 ఏళ్ల హయాంలో అమలు చేయని హామీలు ప్రస్తావిస్తూ వెళుతోంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ ప్రజల్లోకి వెళ్లింది. అభ్యర్థిత్వాల విషయంలో సుదీర్ఘ కసరత్తు చేసిన పార్టీ సర్వేల ఆధారంగా ఎంపిక చేసింది. భారాసలో అవకాశం రాని సీనియర్ నేతలు, భాజపాలో అసంతృప్తిగా ఉన్న నేతల్ని పార్టీలో చేర్చుకుని వారికి ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. ఆర్థికంగా ఇతర రకాలుగా బలంగా ఉన్న నేతలకు టికెట్లు ఇచ్చి బరిలో దింపింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కొడంగల్తో పాటు కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీలో నిలిపింది. పార్టీలో అసంతృప్తులకు భవిష్యత్తులో అవకాశాలు ఇస్తామని బుజ్జగించారు. 6 గ్యారంటీలతో పాటు డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ సహా ఇతర నేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. కర్ణాటక, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య,
భూపేష్ బఘేల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా ఇతర సీనియర్ నేతలు ప్రచార పర్వంలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివిధ నియోజకవర్గాల్ని చుట్టేశారు. భాజపా, భారాస, మజ్లిస్ ఒకటేనంటూ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. రాష్ట్ర ఎన్నికల్ని సవాలుగా స్వీకరించిన ఏఐసీసీ ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 10 ఏళ్ల భారాస పాలన చూసిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గద్దెనెక్కడం ఖాయమనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు నినాదంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలపై కమలం అధినాయకత్వం దృష్టి సారించింది. 2 చోట్ల భాజపా ప్రభుత్వం ఉంటే అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. సర్కారు వైఫల్యాలు ఎండగడుతూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కార్యక్రమాలు ప్రధాన అస్త్రాలుగా ఎన్నికలకు వెళుతోంది. జనసేనతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు వివిధ సామాజిక వర్గాల్ని ఆకట్టుకునేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీసీసీఎం నినాదంతో కమలం పార్టీ ఈ ఎన్నికను ఎదుర్కొంటోంది. బీసీల రాజ్యాధికారం, ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణను ప్రధాన ఎజెండాగా భాజపా తీసుకుంది. మోదీ గ్యారంటీ, భాజపా భరోసా పేరిట మేనిఫెస్టోలో హామీలిచ్చారు. భాజపా జెండా సకల జనులకు అండా అంటూ ప్రజల్లోకి వెళ్లారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారితో పాటు భారాస, కాంగ్రెస్ నుంచి వచ్చిన అసంతృప్తులకు ఎన్నికల్లో అవకాశాలు కల్పించింది. ఈటల రాజేందర్ను సొంత నియోజకవర్గం హుజూరాబాద్తో పాటు గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీకి నిలిపారు. ఎంపీలు బండి సంజయ్, అరవింద్, బాపురావు అసెంబ్లీ బరిలో నిలిచారు. మొదటి నుంచి పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు, బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీ జాతీయ నాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఈటల, బండి సంజయ్ తదితరులు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. పాత బస్తీలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న మజ్లిస్ పార్టీ మరోమారు అదే వ్యూహంతో ముందుకెళుతోంది. 3 సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించిన మజ్లిస్ పార్టీ కొత్త వారికి అవకాశం కల్పించింది. 7 స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్లోనూ పార్టీ అభ్యర్థుల్ని బరిలో దింపారు. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటు శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఎన్నికల సభలతో హోరెత్తించారు. పార్టీ అభ్యర్థులు పోటీలో లేని చోట భారాసకు ఓటు వేయాలని ఓవైసీ పిలుపునిచ్చారు. సిపిఎం ఒంటరిగానే 19 చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ 107 స్థానాల్లో పోటీ చేసింది. ప్రవీణ్ కుమార్ స్వయంగా సిర్పూర్, ఆయన సోదరుడు ప్రసన్న కుమార్ అలంపూర్లో పోటీ చేస్తున్నారు. పలువురు విద్యావంతులు, యువతకు బీఎస్పీ ఎన్నికల్లో అవకాశం కల్పించింది. పార్టీ జాతీయ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం, వైతేపా, తెలంగాణ జనసమితి పార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ప్రచార పర్వాన్ని పూర్తి చేసిన రాజకీయ పార్టీలు ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాయి. చివరి 2 రోజుల్లో ఓటర్లకు దగ్గరయ్యేందుకు అన్ని అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. డబ్బు, మద్యం, ప్రలోభాల పర్వం పతాక స్థాయికి చేరింది. రాజకీయ పార్టీల అన్ని విన్యాసాలకు ఈ నెల 30న ఓటరు మహాశయులు తీర్పు ఇవ్వనున్నారు.